నిజాయితీకి విలువ కట్టలేం సుమా. కథ రచన పాండ్రంకి సుబ్రమణి. కథాపఠనం మల్లవరపు సీతారాం కుమార్. పరంధామయ్య పెద్ద కుమార్తె మౌనికకి పెళ్లి సంబంధం కుదిరింది. రాబోయే శుభకార్యం ఇంటిల్లిపాదిని సంతోష సాగరంలో ముంచింది. అంత సంతోషం ఎందుకంటే పెద్దమ్మాయి పెళ్లిపీట్లపైన కూర్చున్న తరువాతనే కదా మిగతా ఇద్దరు అమ్మాయిల వంతు వస్తుంది. అప్పుడే కదూ పూర్ణ సుస్వరాలతో మంగళవాద్యం ఇంటి వాకిట వినిపించేది. ఒకటి తరువాత ఒకటిగా, ఒకరి తర్వాత ఒకరుగా ముందుకు సాగడం అన్నమాట. ఆ మంగళ మృదంగ తతంగమంతా పూర్తయ్యేంత వరకు పరంధామయ్య దంపతులిద్దరికీ గుండెలపైన కుంపటి జ్వలిస్తూనే ఉంటుంది. మరి జాప్యం చేస్తే పెద్ద పిల్లకు మరొక మంచి సంబంధం ఎదురవదన్న ఆతృతలో ఆయన తన 2 ఎకరాల మాగాణి కుదువ పెట్టి ఆ డబ్బుతో భార్యా సమేతంగా భాగ్యనగరం చేరాడు పరంధామయ్య. అంతటి హడావిడి ఏర్పాటు ఎందుకు కావాల్సి వచ్చిందంటే కాబోయే వియ్యంకుడు వియ్యంకురాలు నగా నట్రా కళ్ళ చూస్తే గాని మారుమాటకు తావులేదని, కొడుకు పెండ్లిపేట్లపైన కూర్చునే ప్రసక్తే ఉండదని తేల్చేశారు. ఇకపోతే నగల పొందిక పసందుగా కుదరాలంటే ఆడాళ్లేగా దానికి సరైన నిర్ణేతలు. అంతేకాదు మీదు మిక్కిలి దొంగల బెడదు కూడాను. అంచేతనే అతడు భార్య తోడుతో భాగ్యనగరానికి వచ్చాడు. దంపతులిద్దరూ తెలిసిన దగ్గరి బంధువులింట్లో ముందు రాత్రి మకాం వేసి మర్నాడు పంజాగుట్టలో వరుసగా ఉన్న నగల దుకాణాల వైపు ఆటో రిక్షాలో సాగిపోయారు. సరైన రంగులో కుదురైన నమూనాలో కూతురి కోసం నగలు ఎంపిక చేసి పంజాగుట్టలోనే మరొక ఆటో రిక్షా పట్టుకొని ఆనందావేశంలో తేలుతూ భార్యాభర్తలిద్దరూ కాబోయే పెళ్లి ఏర్పాట్ల గురించి తెగ ఇదైపోతూ వచ్చి చేరారు. రిక్షావాడికి కిరాయి చెల్లించి ఇంట్లో సామాను లెక్కించి చూసుకునేటప్పటికీ ఇద్దరి గుండెలు గుబేలుమన్నాయి. నగలు ఉంచిన జరీ అంచు మఖమల్ సంచి కనిపించడం లేదు. ఇద్దరూ గుండెలు బాదుకుంటూ పాహిమాం పాహిమాం అంటూ మళ్ళీ మళ్ళీ వెతికారు. వాకిటంతా తిరిగి చూశారు. వాళ్లకు తోడ్పాటుగా వాళ్ల బంధుమిత్రులు ఇరుగు పొరుగులు కూడా వాళ్లతో చేరి వెతకనారంభించారు. కానీ కనిపించలేదు. దురదృష్టం వెంటాడితే ఏది మాత్రం మిగులుతుందని, అందులో భాగ్యనగరం అంటే, అందులో భాగ్యనగరంలోని పాత బస్తీ అంటే దోపిడీలు దొంగతనాలు చేసేవాళ్లకు పుట్టినిళ్ళని చెప్పుకుంటారు కదూ. లేకపోతే ఎందుకంత తరచుగా పోలీసులు మెరుపు దాడితో ఎదురు చూడని విధంగా రాత్రిళ్ళు నలువైపులా జల్లెడ పట్టినట్లు ముట్టడి పర్యవేక్షణలు చేస్తూ ఉంటారు. ఎంతమంది నేరస్తుల్ని అప్పటికప్పుడు శ్రీకృష్ణ జన్మస్థానంలోకి తరలిస్తూ ఉంటారు. ఇక తమకు పోలీసులే గతి. కానీ రక్షక భటులు మాత్రం తక్షణ ముట్టడి ఎలా చేస్తారు? పెళ్లి ముహూర్తం దగ్గర పడిపోవచ్చింది. అంతలో పోలీసులు దొంగల ఆచూకీ తెలుసుకొని నగలు అప్పజెప్పగలరా? పెండ్లి జరిపించగలరా? అసలే ఇక్కడి దొంగలు ఆరితేరిన ప్రొఫెషనల్ క్రిమినల్స్ అట. ఈ పాటికి బంగారు నగలన్నింటినీ కరిగించేసి ఉంటారు. కొన్న ఒక్కగానొక్క వజ్రాల హారాన్ని చౌకగా అమ్మేసి ఉంటారు. నోట మాట రాక చేష్టలుడిగి అరుగుపైనే సొమ్మసిల్లిపోయినట్లు ఒరిగిపోయారు ఇద్దరు. అతి కష్టంపైన బంధువుల బలవంతంపైన ఊపిరి తీసుకొని పోలీసులకు రిపోర్ట్ ఇచ్చారు. పెళ్లి వ్యవహారం కాబట్టి వాళ్ళు భార్యాబిడ్డలు కలవారే కాబట్టి ప్రత్యేక రక్షణ దళాలు ఏర్పాటు చేసి యుద్ధ ప్రాతిపదికన గాలింపు చర్యలకు పూనుకున్నారు. నగలు పోయి 3 రోజులైపోయాయి. దొంగల ఐపు లేకుండా పోయింది. ఇక ఎంత వెతికినా పోయిన నగలు అప్పట్లో దొరికే ప్రసక్తే లేదని తీర్మానించుకున్నారు పరంధామయ్య దంపతులు. కుదువబెట్టిన 2 ఎకరాలు పూర్తిగా అమ్మివేసి ఇంకా మిగిలి ఉన్న 2 ఎకరాలు తాకట్టు పెట్టి ముహూర్తానికి పెద్ద కూతురు పెళ్లి జరిపించేయాలని తలపిస్తూ గోడకు చేరబడి వాళ్ల ముందు పరిచిన విస్తరణ వైపు తదేకంగా చూస్తూ కూర్చున్నారు. అంతటి పెనుముప్పు ఎదురైన తర్వాత ఆకలి ఎలా పుడుతుంది? నిజానికి దంపతులిద్దరూ 3 రోజులుగా మజ్జిగ నీళ్లు మాత్రం తాగుతూ గడుపుతున్నారు. అకట అటువంటి పరిస్థితి గర్భ శత్రువుకు కూడా రాకూడదు సుమా. చెప్పకూడదు కానీ అదంతా దంపతులిద్దరి పూర్వజన్మ సుకృతమేనేమో. పూర్వజన్మల నుండి తరుముకొస్తూ ఉన్న వాసనల
ప్రభావమే ఏమో. అప్పుడు ఎవరో వచ్చి అయ్యా అని పిలిచినట్లు అనిపించి దంపతులిద్దరూ కళ్ళు తెరిచి చూశారు. ఎవడో మనిషి కాకి దుస్తుల్లో కనిపించాడు. పోలీస్ కానిస్టేబులా? కానట్లుంది. అతగాడు చిరునవ్వుతో చూస్తూ, భయపడకండి, మీ నగల జరీ సంచి ఎక్కడికి పోలేదండి. నా బండి వెనక సీట్లోనే పడి ఉంది. యథాప్రకారం శుక్రవారం నాడు నేను మా ఆవిడ ఆటో రిక్షా క్లీన్ చేస్తున్నప్పుడు ఈ సంచి నా చేతికి తగిలింది. నాకు భద్రంగా దొరికింది. బండిలో వస్తున్నప్పుడు మీరిద్దరూ మీ పెద్దమ్మాయి పెళ్లి గురించి మాట్లాడుకున్న ఊసులన్నీ నాకు వెంటనే గుర్తుకు వచ్చాయి. ఇవి మీవేనని, అవన్నీ పెళ్లి కోసం కొన్న నగలేనని తేల్చుకున్నాను. నాకు వయసుకు వచ్చిన కూతురొకతే ఉంది కదండి. ఆడకూతురు పెళ్లి ఎంత కష్టమో నాకు తెలుసు కదండి అంటూ నగల సంచిని వాళ్లకు అందించి వెనుదిరిగాడు. అప్పుడు పరంధామయ్య చివ్వున అరుగుపై నుండి లేచి రిక్షా మనిషిని అందుకున్నాడు. ఇదిగో, వద్దనకుండా తీసుకో, 5,000 ఇంకా కావాలంటే అడుగు, ఇస్తాను. అప్పుడు రిక్షా మనిషి నిదానంగా వెనక్కి తిరిగి చూశాడు. నాకేమీ వద్దయ్యా, మీ పెద్దమ్మాయి పెళ్ళి సజావుగా జరిగితే నాకదే సంతోషం. మీకే కాదు, నాకు కూతురుందిగా, దానికి పెళ్ళి లక్షణంగా జరగాలని మీరు మనసారా ఆశీర్వదిస్తే అదే నాకు 10,000 అంటూ అతడు నడుచుకుంటూ అరుగు దాటి వెళ్ళి తన ఆటో రిక్షాలోకి ఎక్కి కూర్చున్నాడు. ఇకపైన భార్యాభర్త ఇద్దరూ నోరు తెరవక మౌనంగా చూస్తూ చేతులెత్తి నమస్కరించారు. అప్పుడు ఇప్పుడని కాదు, ఎప్పుడూ నిజాయితీకి విలువ కట్టలేం కదా. సమాప్తం. మరిన్ని చక్కటి కథల కోసం, కవితల కోసం, వెబ్ సిరీస్ కోసం మనతెలుగుకథలు.com విజిట్ చేయండి. థ్యాంక్ యూ. మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో, వినాలనిపించే గాత్రంతో మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి, చూడండి. మనతెలుగుకథలు.com వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి. వందల కొద్దీ మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము. మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి. ధన్యవాదాలు.